హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ పవన్ చంద్ర. ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి మన సిమ్ ఎట్లా పోర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందు నేను ఎందుకు సిమ్ చేంజ్ చేసుకోవాలో చెప్తా. 2016 నేను ఫస్ట్ ఫోన్ కొన్నామంటే సిమ్ కావాలి కదా దాన్ని వాడడానికి. సో సిమ్ తీసుకోనికి అప్పటికి నేను 18 years రాలే కదా. సో మా డాడీ పేరు పైన సిమ్ తీసుకున్నా. ఇట్లానే ఇట్లా మార్కెట్కి పోతుంటే అక్కడ ఎయిర్టెల్ అనేది ఒకటి ఇట్లా సింబల్ వేసుకొని జెండా వాతి కూర్చుండు. మన దగ్గరకు పోతే ఒక ఆధార్ నెంబర్ చెప్తే ఫింగర్ ప్రింట్ తీసుకొని సిమ్ ఇచ్చేసిండు. తర్వాత కొన్ని రోజులకు జియో లాంచ్ చేసింది, అంటే ఆఫర్స్ ఉన్నాయి మంచిగా అవన్నీ. అప్పుడు నాకు ఏమనిపించలే, ఎందుకంటే అప్పట్లో 149 రూపీస్ ఉండే ఫస్ట్ నేను రీఛార్జ్ చేసుకున్నప్పుడు. వీడు 6 months ఆఫర్ పెట్టినా అప్పటికి ఇంకా ఇంటర్నెట్ స్పీడ్ లేకుండే జియోది, అట్లా నాకేం చేంజ్ కావాలనిపించలేదు. తర్వాత కొన్ని రోజులకు సిగ్నల్ కూడా మంచిగా వచ్చింది జియో. ఎయిర్టెల్ కంటే ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, 20-30 రూపీస్. అప్పుడు కూడా నాకు ఏం చేంజ్ కావాలనిపించలేదు. కానీ రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే డిఫరెన్స్ అనేది మస్తు ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు వాడు 2 GB పర్ డే 380 రూపీస్ అంట. దాంతో నేను వారం రోజులు మంచిగా తినొచ్చు సాయంత్రం. సో ఆ ప్రైస్ అనేది నాకు ఎక్కువ అనిపించింది. అట్లే నేను ఉండే దగ్గర నాకు ఎఫిషియెంట్గా సిగ్నల్ నాకు వస్తున్నట్టు అనిపిస్తలేదు. అంటే ఇప్పుడు నేను నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేసింది అనుకో, చూస్తున్నప్పుడు ఓకే, కానీ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల వీడియోస్ మస్తు లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. అట్లా కొన్ని నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సిమ్ అనేది నాకు అంత మంచిగా అనిపించలేదు. అట్నే ప్రైస్ కూడా హైక్ చేసేది. సో నేను అప్పుడు ఏమనిపించింది అంటే ఇప్పుడే మన రైట్ టైం ఏమో సిమ్ చేంజ్ అవ్వడం అని చెప్పేసి నాకు ఏమనిపించింది, జియో సెర్చ్ చేసిన. ఫస్ట్ జియో తీసుకుందాం అనుకున్నా. దీనికంటే జస్ట్ కొంచెమే ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, సిగ్నల్ అయితే మంచిగానే వస్తుంది, కానీ నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా సెర్చ్ చేస్తున్నా, అప్పుడు ద గేమ్ చేంజర్ బిఎస్ఎన్ఎల్ అన్న ఒకటి నాకు కనిపించింది. ఫస్ట్ ఆలోచించిన, అరే సిగ్నల్ వస్తుందా అసలు మన దగ్గర, రాదా అని చెప్తే మా ఇంటి పక్క బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది, పెద్ద టవర్ ఉంటుంది, ఊరు మొత్తంలో ఏడికెళ్ళి పోయినా కనిపిస్తుంది అది. అప్పుడు అనిపించింది ఈడ రాకపోతే ఇంకేడ రాదు, ఇక్కడ కంపల్సరీ సిగ్నల్ వస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత కాస్ట్ సెర్చ్ చేసిన, దీని కాస్ట్ ఎట్లుందని చెప్పేసి నాకు మస్తు షాక్ అనిపించింది. అంటే 250 రూపీస్కి 2 GB. ఎప్పుడో మనం ఒక 6 months 1 year బ్యాక్ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ ఇప్పుడు కూడా తక్కువలో వస్తున్నాయి. మళ్ళీ దీనిలో ఇంకోటి స్పెషల్ ఏముందంటే అవుట్ గోయింగ్ కాల్ సర్వీసెస్ అయిపోయినా ఇన్కమింగ్ కాల్స్ అనేవి 50-60 days వరకు వస్తాయి. సో నాకు ఇది ఒక్కటి కూడా మంచిగా అనిపించింది. తర్వాత ఇక నేను ఇంకా 2-3 days అంటే నా రీఛార్జ్ అయిపోతుంది అనే టైంకి నేను ఏం చేసిన అంటే 3 daysలో రీఛార్జ్ అయిపోతుందిగా, అప్పటిలోపే సిమ్ పోర్ట్ అయిపోదాము, ఇది అయిపోగానే అది వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఫ్రైడే థర్స్డే నైట్ సిమ్ పోర్ట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసిన, సిమ్ పోర్ట్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. వాడు ఏం చెప్పినంటే 1900కి మెసేజ్ చేయి, పోర్ట్ అని చెప్పేసి నీ నెంబర్ చేయి అని చెప్పిండు. సో అట్లనే నేను ఏం చేసిన, ఇంత సింపుల్ అని చెప్పేసి ఫోన్ తీసి టైప్ చేసిన. మనకు చిన్నప్పటి నుంచి అలవాటే ఎట్లున్నదా అని అట్లనే టైప్ చేసాడు. గూగుల్ ఏముందంటే డబల్ కామర్స్ ఉండే పైన పోర్ట్, డబల్ కామర్స్ పోర్ట్, మొబైల్ నెంబర్, బ్రాకెట్ల మొబైల్ నెంబర్, అట్లనే టైప్ చేసిన. అది ఇన్యాక్టివ్ కోడ్ అని ఇట్లా 3-4 times వచ్చింది. తర్వాత నాకు అర్థమైంది ఇది అంతే ఎందుకు అని చెప్పేసి సింపుల్గా క్యాపిటల్ లెటర్స్లో PORT పోర్ట్ అని చెప్పి మొబైల్ నెంబర్ టైప్ చేసిన. క్లిక్ అయిపోయింది, ఒక మెసేజ్ వచ్చింది మనకి ఇట్లా కోడ్ అని చెప్పేసి. సో దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కాదు, మళ్ళీ గూగుల్లో పోయి సెర్చ్ చేసిన. దాన్ని నీ దగ్గర ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ దగ్గరికి పోతే నీకు సిమ్ చేంజ్ చేస్తారని చెప్తే అట్లా అని చెప్పేసి నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఒక 500 రూపీస్ తీసుకొని బస్ స్టాండ్లోకి పోయినా, బస్ ఎక్కుదామని చెప్పేసి. మాకు కొంచెం దూరంలో ఉంటుంది ఆఫీసు, మా దగ్గర ఉన్న ఆఫీస్ పనిచేస్తలేదు ఇప్పుడు. సో ఇక నేను ఆ మూడ్లో వెళ్ళిపోగానే ఆడ ఒక జెండా వాతి కూర్చుండు, రండి బిఎస్ఎన్ఎల్ సిమ్ చేంజ్ చేస్తాం అంటున్నట్లా. అట్లా జెండా వచ్చి నేను షాక్ అయినా ఫస్ట్, అబ్బా నా దగ్గరికి వచ్చిన వీడు సిమ్ చేంజ్ చెప్పి నీకు ఈజీ అయిపోయింది అనుకొని. సో తర్వాత ఆడుకోయినా, వాడు మూతికి మాస్క్ వేసుకుని ఫస్ట్ నాకు డౌట్ కొట్టింది, వీడు అసలు ఏం చేస్తాడు అని చెప్పేసి. ఫస్ట్ సైలెంట్గా ఇట్లా నిలబడ్డాక ఆడే అడిగింది నీకేం కావాలంటే ఇట్లా సిమ్ పోర్ట్ చేసుకోవాలంటే సర్దా ఆడ కూర్చోమని చెప్పినాక నువ్వు దానికి సిమ్ పోర్ట్ మెసేజ్ చేసినావా అని అడిగితే చేసిన. అంటే దాని నెంబర్ చెప్పన్నాడు, నాకైతే అర్థం కాలేదు. అది ఓపెన్ చేసి వానికి ఇచ్చేసిన, వాడి నెంబర్ టైప్ చేసుకోడు, నీ ఆధార్ నెంబర్ ఇవ్వమని చెప్పిండు. ఆధార్ నెంబర్ చూపించిన తర్వాత నీ ఫింగర్ ప్రింట్ ఇవ్వమన్నాడు, ఫింగర్ ప్రింట్ ఇచ్చేసిన. తర్వాత ఇట్లా నిలబడమన్నాడు, ఏం సెల్ఫీ తీసుకుంటావు అంటే సెల్ఫీ కాదు ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పిండు. ఫోటో తీసుకుంటా, అబ్బా కథం. దీని తర్వాత ఒక సిమ్ కార్డ్ ఇచ్చిండు. సిమ్ కార్డ్ ఇవ్వగానే ఎంత అని అడిగిన పైసలు 250 రూపీస్ అని చెప్పిండు.
249 అందాం అనుకున్నాను, అట్లే 250 అని చెప్పేసి ఇక ఇచ్చేసిన, ₹1 ఏముందని చెప్పేసి. తర్వాత సిమ్ కార్డ్ తీసుకున్నా. అడిగినా వానికి, మరి నాకు ఇది పనిచేస్తుందని ఎట్లా తెలవాలంటే, వాడు 3 వర్కింగ్ డేస్లో నీ సిమ్ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పిండు. నీ దగ్గర ఎన్ని సిమ్స్ ఉన్నాయంటే ఒకటే సిమ్ ఉంది, సో ఇది కూడా అందులో వేసుకో, డబుల్ సిమ్ ఉంటుంది కదా, ఇది ఆఫ్ కాగానే ఇది ఆన్ అయిపోతుంది అని చెప్పిండు. సో నేను ఇంటికి వచ్చేసి సిమ్ వేసుకున్నా. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్ మస్తు వర్షం పడుతుంది. నార్మల్ లేవగానే ఫోన్ చూస్తాం, మనకు అలర్ట్గా ఫోన్ చూస్తే సిగ్నల్ వస్తలేదు, ఏది వస్తలేదు సిగ్నల్. ఓహో ఇది మన అయిందేమో అని చెప్పేసి సిమ్ తీసి మళ్ళీ ఒకసారి 2 సిమ్స్ వేసిన. ఎయిర్టెల్ సిగ్నల్ పోయి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అనేది చూపిస్తుంది. అబ్బా దిల్ ఖుష్. అయిపోగానే ఇది చెక్ చేస్తాం కదా, పని చేస్తుంది అని చెప్పి ఒక ర్యాండమ్ ఒక నెంబర్కి ఫోన్ చేసిన. 2-3 సెకండ్స్ తర్వాత ఫోన్ కట్ అయిపోతుంది. ఇదేందని చెప్పి మళ్ళీ కాల్ చేసిన, మళ్ళీ కట్ అయిపోతుంది. ఇదేదో ఇంకా ప్రాసెస్ కాలేనట్టుందని చెప్పేసి జసేపు ఆలోచించి మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేద్దామని చూస్తే నెట్ వస్తలేదు. ఇంకా ఏం అర్థమైతే మనకి, ఆ నెట్ వస్తలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా 8 అయింది, 9 అయింది, 10 అయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ రాగానే ఫోన్ చేసి మాట్లాడినా. ఓహో ఇంకా ఇది కోమాలో ఉన్నట్టుంది సిమ్, ఇంకా రియల్ ఇది కోమాలో ఉన్నట్టుంది సిమ్, ఇంక ఇది యాక్టివేట్ కాలేదని చెప్పేసి, ఫుల్గా యాక్టివేట్ కాలేదని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. మాకు తెలిసిన ఒక మా పర్సన్, అంటే మా బాబాయ్ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాడు కాబట్టి ఆయనకు ఫోన్ చేసిన వేరే ఫోన్ తోటి, ఇట్లా నా సిమ్ ఇట్లా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అని, నాకు ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయి కానీ అవుట్ గోయింగ్ అవుతలేదు అని చెప్పేసి అన్నాడు. అడిగినాక ఎంతసేపు అవుతుందంటే అప్పటికే 3-4 అవర్స్ అవుతుంది, 3 అవర్స్ పైన అవుతుంది. 3 అవర్స్ అంటే అది కావాలి, మరి ఒక నెంబర్ చెప్తే దాన్ని డైల్ అని చెప్పిండు. *123# అని చెప్పేసి దానికి డైల్ చేస్తే నాకు అది బ్యాలెన్స్ చూపిస్తుంది 00 అని చెప్పేసి, కాల్ లైన్లోనే ఉండు. అంటే నీకు సిమ్ యాక్టివేట్ అయింది కానీ నీ బ్యాలెన్స్ ఇంకా యాక్టివేట్ కాలేదేమో అని చెప్పిండు. అయితే మాట్లాడుతుంటేనే నెంబర్కి నేను డైల్ చేయగానే నాకు పైన బిఎస్ఎన్ఎల్ పైన ఇట్లా చిన్న 2 డాట్స్ కనిపిస్తున్నాయి, ఇట్లా యారో మార్క్స్, అంటే అప్పుడు వస్తున్నట్టు. ఇక నార్మల్గా ఇట్లా వాట్సాప్ ఓపెన్ చేయగానే సిగ్నల్ చూపిస్తుంది. ఇది నా బిఎస్ఎన్ఎల్కి అయిన జర్నీ. ఎట్లా సిమ్ పోర్ట్ కావాలో స్టోరీ రూపంలో మీకు చెప్పేసిన. దీని తర్వాత ఏమైందంటే ఎక్స్పీరియన్స్ అవుతుంటాం కదా 2-3 డేస్ తర్వాత. ఫస్ట్ డే ఫుల్ సిగ్నల్ వచ్చింది, అంటే ఎయిర్టెల్లో నాకు కొంచెం సిగ్నల్ స్టక్ అవుతుండే, బిఎస్ఎన్ఎల్లో ఫుల్ సిగ్నల్ వచ్చింది. తర్వాత 2-3 డేస్ తర్వాత వర్షం పడుతుంది ఎక్కువ. నేను చెక్ చేసిన సిగ్నల్ ఎట్లా వస్తుందని చెప్తే, అందులో 1, 2, 3, 4, 5, 6 అని చూపిస్తుంది. అది ఇట్లా గ్రాఫ్ లెక్క తిరుగుతుంది. కానీ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే కొంచెం సిగ్నల్ తక్కువ వస్తుంది. కానీ నాకు ఓవరాల్గా ఏమనిపించింది అంటే, కాస్ట్ పరంగా, సిగ్నల్ పరంగా నాకు ఎయిర్టెల్ కంటే బెటర్ అనిపించింది నేను యూజ్ చేసిన ప్రకారం. ఈ స్టోరీ మీరు ఎంజాయ్ చేసేది అనుకుంటున్నా. ఇందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేసిన కదా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇందులో ఇది మీరు కూడా ఏ సిమ్ వాడుతారో. అట్నే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది, అట్నే ఇట్లా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.